ఆ యెహోవా అనే క్యారెక్టర్ ఉందని తెలుసా మీకు అసలు? తెలియదండి. అంటే అది విషయం. తెలీదా? యెహోవా అనేవాడు బైబిల్లో దేవుడు, యేసు కాదు. ఆహా. అదే చెప్పా కదా, యేసుని దేవుడు నరకానికి పోతారని చెప్పి. బైబిల్ ప్రకారంగా ఆ యెహోవా అనేవాడినే పూజించాలి, యేసుని పూజించకూడదు. ఇప్పుడు పాస్టర్లు ఏం చేస్తున్నారంటే యెహోవాని ఎత్తేసి యేసుని పెట్టేశారు. అందుకే వీళ్ళందరూ నరకానికి పోతారు అనేది. ఇప్పుడు మన దేశంలో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి యెహోవా అనే క్యారెక్టర్ తెలియదు, అసలు చెప్పరు వాళ్ళు. అంత దరిద్రంగా ఉంటది ఆ క్యారెక్టర్. చెప్తే అంత రోత పుట్టింది మీకే. యెహోవా చేసిన పనులు గాని, ఆయన చెప్పే మాటలు గాని వింటే మీకు వాంతులు అవుతాయి ఒక రకంగా చెప్పాలంటే. అందుకని చెప్పరు. ఆ యెహోవా భక్తులే యేసుని చంపేశారు, మా దేవుడికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అని. యేసుని కొట్టి చంపిన కారణం అది. ఆయన మీ పాపాల కోసం నేను చచ్చిపోతున్నాను, నన్ను నమ్ముకోండి అని యేసు చెప్పలేదు ఆ దరిద్రం.